కోనసీమలో ఉన్న తిరుపతిని ఒక్కసారి కాదు వరుసగా 7 వారాలు దర్శించుకుని పూజలు చేసి మొక్కులు చెల్లించుకోవాలని భక్తజనం పోటీ పడుతూ ఉంటారు. ఇది అతిశయోక్తి కాదు, అక్షర సత్యం. ఇక్కడ 7 వారాల ఆ స్వామిని దర్శిస్తూ ఉంటారు భక్తజనులు. రోజు రోజుకు భక్తులు లక్షల్లో పెరుగుతూ వస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కొత్తపేట నియోజకవర్గం వాడపల్లి గ్రామమది. ఇక్కడ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు అంత శక్తివంతమైన స్వామివారిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. పచ్చని కొబ్బరి తోటలకు నిలమైన కోనసీమ ప్రాంతంలో కోనసీమ తిరుపతిగా ఈ వాడపల్లి దివ్యక్షేత్రం విరాజిల్లుతోంది. మన ఇతర దేశాల నుంచి సైతం ఈ మధ్యకాలంలో విమానాలపై రాజమండ్రి వంటి ప్రాంతానికి చేరుకుని వాడపల్లి వచ్చి ఇలా 7 వారాల స్వామిని దర్శించి వారు కోరిన కోరిక తీరిన తరువాత మనస్ఫూర్తిగా స్వామికి వారి మొక్కుబడులు చెల్లించుకొని ఆధ్యాత్మిక ఫలసాయం పొందుతున్నారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో గోదావరి ఒడ్డున ఉన్న ప్రశాంతమైన గ్రామం, ప్రఖ్యాత పుణ్యక్షేత్రం. ఇది మండల కేంద్రమైన ఆత్రేయపురం నుండి 5 కిలోమీటర్ల దూరంలోనూ, సమీప నగరం రాజమండ్రి నుండి 25 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. 1759 సంవత్సరంలో తూర్పుగోదావరి వాడపల్లికి చెందిన వ్యాపారి పినపోతు గజేంద్రుడనే భక్తుడు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి ధూప దీప నైవేద్యాలకు 275 ఎకరాల భూమిని వజ్ర వైడూర్యాలను విరాళంగా ఇచ్చారు. భక్త శిఖామణిగా పేరు పొందారు. ఈ దివ్యక్షేత్రానికి భక్తజనం తండోపతండాలుగా వస్తున్నారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో సౌకర్యాలు కల్పన లేదని భక్తులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. ఇటీవల కోనసీమ తిరుమల వాడపల్లిలో రికార్డు స్థాయి హుండీ ఆదాయం లభించింది. 2.05 కోట్ల రూపాయల ఆదాయంతో రికార్డు నెలకొల్పింది. గత 34 రోజుల కాలానికి గాను మొత్తం 1,05,51,004 రూపాయల హుండీ ఆదాయం రావడం విశేషం. ఇందులో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రధాన ఆలయం, శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ హుండీల ద్వారా 1,46,07,768 రూపాయల నగదు, అన్నప్రసాదం హుండీ ద్వారా 59,43,236 రూపాయలు నగదు లభించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా భక్తులు సమర్పించిన కానుకలుగా 26 గ్రాముల బంగారం, 1 కిలో 200 గ్రాముల వెండి, అలాగే 14 దేశాలకు చెందిన 87 విదేశీ కరెన్సీ నోట్లు హుండీలో లభించాయని సమాచారం అందింది. దేవాదాయ శాఖ అధీనంలో ఉన్నప్పటికీ కూడా వసతి సౌకర్యాల విషయంలో ఇంకా వెనుకబాటుతనానికి గురవుతూనే వస్తుంది. భక్తులేగా ఎలా ఉంటేనేమి అనే ఉదాసీన వైఖరితో యంత్రాంగం ఒకంత నిర్లక్ష్యం వహిస్తుందా అనే అనుమానాలు లేకపోలేదు.